శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి యా. ఆదాయ వ్యయాలు అలానే రాజపూజ్యం అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? మకర రాశి వారికి కనుక చూసుకుంటే 8-14గా ఉంది. అంటే ఆదాయం వీళ్ళకి ఒక 8 లక్షలు అనుకుంటే 14 లక్షల దాకా ఖర్చును చూపిస్తున్నారు. ఉదాహరణ చెప్తున్నా. మరి దీన్ని ఎట్లాగా ఇచ్చేసుకోవాలి ఏమిటి అంటే, మకరం వారికి లక్కీ ఏంటంటే ఏలినాడు శని అయిపోయింది. సో సెకండ్ హౌస్ నుంచి థర్డ్ హౌస్లోకి శని వెళ్ళాడు. సో అక్కడ కొంత మనం భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా మకరం వారికి గురువు దృష్టి 2 మీద పడుతుంది. సో గురువు కొంత సేవ్ చేస్తున్నాడు, సాటర్న్ కొంత సేవ్ చేశాడు. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్కి ఎప్పుడు కూడా వీళ్ళు చేయవలసింది ఏమిటంటే, 2లోకి రాహు వస్తున్నాడు కాబట్టి ఆన్లైన్ త్రూగా ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది. ఒకటి ఏదైనా రీసెర్చెస్ ద్వారా ధనం రావడం, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే కూడా ఫైనాన్షియల్ గ్రోత్ వీళ్ళకు ఉంటుంది. ఓకే. ఇక ఖర్చు తగ్గాలి అంటే మాత్రం వీరు ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడము, లేకపోతే గోవులకి అరటికాయలు తినిపించడం చేస్తే ఖర్చు అనేది తగ్గుతుంది. ఇక రాజ్యపూజ్య అవమానం తీసుకుంటే 4-5గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య 4 ఉంటే ఇబ్బంది పెట్టే వారి సంఖ్య 5 ఉంది. సో మెచ్చుకునే వారి సంఖ్య పెరగాలంటే శుక్రబలం పెరగాలి వీళ్ళకి. అంటే 10th లార్డ్ శుక్రుడు కాబట్టి వీరు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః ఖచ్చితంగా పెరుగుతుంది, లేదా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమః. ఇక అవమానం తగ్గాలి అంటే వీళ్ళు ఎక్కువగా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన లేదా దక్షిణామూర్తి ఆరాధన చేస్తే అవమానం తగ్గుతుంది.